దళితులపై దాడులు పెరిగిపోయాయని షర్మిల అన్నారు. విజయవాడలోని ఏపీసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో షర్మిల దళితులపై దాడులు 100% పెరిగిపోయాయి, ఎదిరిస్తే దళితులను గుండుకీసి అవమానించారు, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కన పెట్టుకున్నారు, అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పటం కాదు, అంబేద్కర్ ఆశయాలను అమలు చేయాలి, ఎస్సీ ఎస్టీ నిధులు దారి మళ్లించి సొంత అవసరాలకు వాడారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అంటే ఓవరాల్ గా గత కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిల పిసిసి చీఫ్ షర్మిల విరుచుకుపడుతున్నారు. 2-3 రోజులుగా జగన్ ని టార్గెట్ చేస్తూ కొన్ని విమర్శలు చేశారు. కుటుంబంలో తెచ్చింది జగనే అన్నారు. ఇవాళ రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా షర్మిల అదే స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. దళితుల మీద ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ లేదు, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం కాదు, దళితుల మీద దాడులు కొనసాగిస్తూ ఉన్నారు అని షర్మిల మాట్లాడుతోంది. దళిత సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో ఆనందంగా లేదు అని కామెంట్స్ కూడా షర్మిల చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే కనుక రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, గణతంత్ర దినోత్సవం రోజు షర్మిల ఈ రకమైన వ్యాఖ్యలు చేయటం కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్ గా రిపబ్లిక్ డే రోజు పొలిటికల్ కామెంట్స్ దూరంగా ఉంటూ ఉంటారు. కానీ షర్మిల ఒక అడుగు ముందుకేసి రిపబ్లిక్ డే రోజు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వం సామాజిక సమతుల్యాన్ని పాటిస్తున్నాము, మేము దళితులకు ఎంతో గౌరవం ఇస్తున్నాము, దళితుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నామని చెప్తున్నప్పుడు షర్మిల చేసిన కామెంట్స్ కూడా కొంత హాట్ టాపిక్ గా మారాయని మనం చెప్పుకోవచ్చు. దళితులను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, దళితుల అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేయట్లేదని చేసిన షర్మిల కామెంట్స్ కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరి దీనికి వైసీపీ ఏ రకంగా కౌంటర్ ఇస్తుంది ఏంటనే మొత్తానికి పిసిసి పైన దగ్గర నుంచి కూడా షర్మిల తన కామెంట్స్ ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టట్లేదు. ప్రతిరోజు అభివృద్ధికి సంబంధించి రాజధాని లేదని రకరకాలుగా వైసీపీ ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ దళితులకు సంబంధించి కూడా వైసీపీ మీద కామెంట్స్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ప్రసన్న. మతాలను, అన్ని వర్గాలను అందరినీ సమానంగా చూసి అందరినీ సమానంగా గౌరవించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రోత్సాహం కోసం చేయాల్సిన కృషి ప్రభుత్వాలు చేయాలి. కానీ ఇటీవల కాలంలో నియంతల్లా మారిన రీజనల్ పార్టీ ప్రభుత్వాలు ఇవి అమల్లో పెట్టడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. అంబేద్కర్ గారు దళితుల కోసం ఎంతగానో పోరాటాలు చేశారు. కానీ ఈరోజు అట్టడుగున ఉన్న ఆ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదు. ప్రభుత్వాలేమో పెద్ద పెద్ద స్టాచ్యూలు పెడుతున్నాయి, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటున్నారు. కానీ నిజానికి చూస్తే సోషల్ జస్టిస్ సమాజంలో ఉందా అంటే లేదనే చెప్పాల్సి ఉంది. గత 5 సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న దాడులు 100% పెరిగాయి. మరి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దళితుల మీద జరుగుతున్న ఈ దాడులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని సవాలుగా చేసి డోర్ డెలివరీ చేసేంతగా అంత ఘోరంగా ఉన్నాయి. ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలుకి తీసుకెళ్లి వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని గుండుగుటాయించిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా వాళ్ళ కోసం వాడటం జరగటం లేదు. మొత్తం అన్ని డైవర్ట్ చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నారు. ఇవన్నీ ఆగాలి. దళితులకే కాదు ప్రతి వర్గానికి చెందాల్సిన గౌరవం వారికి చెందాలి. ఇవన్నీ సాధ్యం కావాలి. రాష్ట్ర ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మన జాతీయ జెండా సాక్షిగా ఒక ప్రమాణము చేయాలి. ఆ ప్రమాణము ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలను సపోర్ట్ చేయమని, స్పెషల్ స్టేటస్ కోసం పోరాడని పార్టీలకు మేము మద్దతు ఇవ్వమని, మన రాష్ట్రానికి రావాల్సిన పోలవరం ప్రాజెక్టు కోసం కొట్లాడని పార్టీలకు
మద్దతు ఇవ్వమని, మన బాగు గురించి, మన రాజధాని గురించి ఆలోచన చేయని, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీలకు మద్దతు ఇవ్వబోమని జెండా సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రమాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. Salute.